వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు నెయ్యేసి కలుపుకొని తింటే ఉంటుంది అమృతము. ఇంతకీ ఆ అమృతం ఎక్కడుందనుకుంటున్నారా? ఇక్కడే ఉంది. మేము తయారు చేస్తున్నాం చూడండి. చింతకాయ తొక్కు అనమాట. మా సైడ్ ఫేమస్ అనమాట. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 2-3 ఇయర్స్ వరకు మనకు అసలు ఎటువంటి డోకా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇంతకీ దీనికి కావాల్సినవి ఏంటంటే పచ్చి చింతకాయలు, నల్లేరు అనమాట అది. ఆ తర్వాత మెంతులు, కల్లుప్పు, పసుపు ఇవి వేసి కచ్చా పచ్చాగా దంచి ఊరబెట్టేస్తాం ఫస్ట్ అయితే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండుమిరపకాయలతోటి తొక్కు చేసుకోవాలన్నప్పుడు తీసి చేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా అమృతం. చికెన్, మటన్ ఎందుకు పనికొస్తాయి చెప్పండి? చింతకాయ తొక్కు ముందు మీలో ఎంతమంది చింతకాయ తొక్కు లవర్స్ ఉన్నారు? అండ్ చింతకాయ తొక్కుతోటి ఎంతమంది పచ్చడి చేసుకుంటున్నారు? ఎంతమందికి తెలుసు అనేది ఒకసారి కమెంట్ చేయండి. మనం ఇంతకు మించి పని ఏం చేయం. అదిగో చింతకాయలు వేయటము, తర్వాత దంచిందని తోడేయటం. పాపం మా నాన్నకు మాత్రం దంచి తెల్లారేసరికి చేతులంతా నొప్పులు వచ్చేసినాయి పాపం.